ఇక ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వనదుర్గ ప్రాజెక్టు వైపు గొర్రెల కాపర్లు అలాగే కొంతమంది పశువుల కాపర్లు జాలర్లు ఎవరు కూడా వెళ్లవద్దు అంటూ ఇప్పటికే పోలీసు శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు మంజీరా నదిలో స్వల్ప ప్రవాహం కారణంగా 7 పాయల శ్రీ వనదుర్గ భవానీ మాత దర్శనం రాజగోపురంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, మొన్న ఈ మధ్యలో కురిసిన వర్షాలకు కూడా వనదుర్గ మాత ఆలయం అంతా కూడా మునిగిపోయింది. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పుడు ఆ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వరద నీటితో ఉప్పొంగుతూ ఉన్నాయి. ఆలయం దగ్గర నుంచి కూడా ప్రవాహం వెళుతోంది. దీంతో రాజగోపురంలో వనదుర్గ భవానీ మాత దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు, పూజారులు. మెదక్ జిల్లాలోని వనదుర్గ భవానీ మాత ఆలయం ప్రస్తుతం దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ చుట్టుపక్కల ఉన్న మంజీరా నది అంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 10-15 రోజుల క్రితం కూడా భారీ వర్షాలకు ఆలయం అంతా కూడా నీట మునిగిపోయింది. ఆ దృశ్యాలను కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే భారీ వరద కారణంగా ఆలయం మెట్ల దాకా అక్కడ వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఎవరు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లోకి రావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే ఆ ఆలయానికి సంబంధించిన పండితులు. కానీ మంజీరా నదిలో ఇప్పుడు ఆ ప్రవాహం కారణంగా ఎవరైతే అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళకి 7 పాయల అమ్మవారి దర్శనాన్ని ఇటు రాజగోపురంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే భారీగా మంజీరా నది అక్కడ ప్రవహిస్తోంది. ఎవరు ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు దర్శనాలను వేరే చోట ఏర్పాటు చేశారు. భారీగా వరద నీరు రావడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అటు జాలర్లు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపర్లు, ముఖ్యంగా కొంతమంది పశువుల కాపర్లు కూడా అక్కడ మేపడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు బయటకు రావద్దు, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.